ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము కృపావర్త సమయానికి మీకు అందరికీ స్వాగతం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి రాత్రి అంతా కూడా కాపాడి ఈ పెందల కడ మనం చేరడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనంలో. ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు కదా. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిల్చును. కనుక మనం ఆయనను స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ నిత్యము ఆయనను ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనము. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు గొర్రెల గురించి చెప్తున్నాడు. తన గొర్రెలు, తన మంద. ఎందుకంటే దేవుడు గమనించినటువంటి విషయం ఏమంటే, ఈ లోకంలో కాపరులుగా ఉన్నటువంటి వారు నిజంగా గొర్రెలను సరిగా కాయడం లేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు, కానీ కాపర్ల గురించి, కాపర్లు గొర్రెలను మేపవాలననే విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. అంటే ఈ లోకంలో దేవుడు తన యొక్క వాక్యం ప్రకటన చేయమని చెప్తే మందలు అంటే సంఘములు కలిగినటువంటి కాపరులు వాళ్ళు తమ కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కాపరుల గురించి ఆలోచించడం లేదు. దేవుడు పేతురు గారికి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. గొర్రెలు అంటే ఇక్కడ సంఘము. గొర్రెలలో అంటే నీవు నేను కూడా ఉన్నాము. మనమంతా కూడా గొర్రెలము, దేవునిని నమ్మినటువంటి బిడ్డలము. అలాంటి గొర్రెలను కాచేటువంటి కాపర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత చక్కగా వారికి మేత ఇవ్వాలా, ఇదంతా కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. కాపర్లు అనే వాళ్ళు దాని గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. గొర్రెల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. సరైనటువంటి ఆహారం పెట్టి పోషించడం లేదు. అంటే వాక్య ప్రకటన సరైనటువంటి రీతిలో ఇవ్వడం లేదు. అంతేకాదు, తప్పుడు బోధలు కూడా చేస్తూ వారిని తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ ఉన్నారు. అది దేవునికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, మరి వాళ్ళు అంటే గొర్రెలు అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు. అంటే అరణ్యం అంటే ఒక దుష్ట మృగాలు ఉండేటువంటి ప్లేస్. అయితే ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, అరణ్యంలో అడవిలో నిర్భయంగా పండుకొన్నట్లు నివసించినట్లు అని చెప్తూ, దుష్ట మృగములు దేశంలో లేకుండా చేస్తానని చెప్తున్నాడు. దేశం అంటే మరి ఇక్కడ అడవి కాదు. ఇది దేశం అంటే దేశంలో జనాలు ఉంటారు, అడవిలో అరణ్యంలో జనాలు ఉండరు కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుష్ట మృగాలు దేశంలో ఉన్నాయట. అడవిలోనేమో వాళ్ళు అంటే గొర్రెల మందలు నిర్భయంగా నివసించాలి, నిర్భయంగా పండుకోవాలి. అంటే ఎలాంటి భయం లేకుండా పడుకోవాలి. అడవిలో కదా దుష్ట మృగాలు ఉండాలి, కానీ అక్కడ లేవట, దేశంలో ఉన్నాయట. అంటే సంఘంలో ఏం జరుగుతూ ఉందంటే భయంకరమైన విషయాలు జరుగుతున్నాయంటే, సరైనటువంటి పోషణ లేదు, సరైనటువంటి వాక్యం లేదు, సరైనటువంటి మేత లేదు, వారు పండుకునేటట్లుగా మంచి పరిస్థితులు లేవు. అయితే దేవుడు వాళ్ళను నిర్భయంగా పడుకునేలాగా చేస్తాను, నిర్భయంగా జీవించినట్లుగా చేస్తాను, నివసించినట్లు చేస్తాను. అంతేకాకుండా దుష్ట మృగములు దేశంలో అంటే మనుషుల మధ్యలో దుష్ట మృగాలు అంటే ఎవరైతే హాని చేస్తారో, గొర్రెలకు హాని చేసేవాళ్ళు మనుషుల్లాగానే ఉంటూ మనుషుల్లాగానే మోసం చేసేటువంటి వాళ్ళు దుష్ట మృగాలు ఇక్కడ. కనుక దేశంలోనే ఉన్నారు వాళ్ళు, గొర్రెల మధ్యనే ఉన్నారు, గొర్రెల మధ్యనే ఉంటూ గొర్రెలను మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి లేకుండా నేను చేస్తాను, దుష్ట మృగాలు లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. ఒక గొర్రె అంటే చాలా బలహీనమైనటువంటి జంతువు. అది ఆ గొర్రె ఎంత అమాయకంగా ఉంటుందంటే, అది ఎప్పుడు కూడా కాపరిని అనుసరిస్తూ పోతూ ఉంటుంది, కాపరి యొక్క స్వరం వింటుంది, కాపరి వెంట నడుస్తూ ఉంటుంది. అనేక మార్లు దారి తప్పిపోయే
పరిస్థితి ఉన్నప్పుడు కాపరి సరైనటువంటి వ్యక్తి అయితే సరైనటువంటి మార్గం చూపిస్తాడు. కాబట్టి గొర్రెలు తప్పిపోకుండా చూసుకోగలుగుతాడు. గొర్రెలాంటి బలహీనుడైన పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తి, మరణపాత్రుడైన మనిషి, అలాంటి మనిషితో దేవుడు ఏం చేస్తున్నాడంటే తాను ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు, సమాధానార్థ నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం బలహీనులమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనతో సమాధానార్థమైన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కదా దేవునికి. అందుకే ఆయన యొక్క ఉన్నతమైన కృప ఇది. ప్రభువు మనతో నమ్మకమైన ఉడంబడిక చేసి అందులో మనఃపూర్వకంగా తాను ప్రవేశించి మనల్ని చూసుకుంటూ ఉన్నాడు. మనల్ని చూసుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఒక కాపరిలాగా మనల్ని కాయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక ఎన్నటికీ కూడా అందులో నుంచి, అంటే ఆ నిబంధన చేసినాడంటే ఆయన మనతో నిబంధన చేసుకున్నాడంటే ఆ నిబంధనలో ఇద్దరు ఉన్నారు, గొర్రెలు ఉన్నారు, కాపరి ఉన్నాడు. మరి ఆయన ఆ కాపరి, మనమంతా కూడా కలిసి ఉంటాము. ఈ నిబంధనలో నుంచి ఆయన ఎప్పుడు కూడా తప్పిపోడు. మనమైనా తప్పిపోతామేమో కానీ ఆయన తప్పిపోయే వాడు కాదు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. ఆ ఉడంబడికలో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. వాటిని బట్టి మనము క్షేమంగా ఉంటామన్నమాట. గొర్రెల కాపరులు సింహాలను, తోడేళ్లను ఎలా తరిమి వేస్తారో ఆ విధంగా దేవుడు మన మీదకి వచ్చే దుష్టశక్తుల ప్రభావాన్ని తరిమి వేస్తాడు. నిజమైన కాపరి, గొర్రెల కాపరి ఎలా ఉంటాడంటే దుష్ట మృగాలను తరిమి వేస్తాడు. మరి దావీదు కూడా ఒక గొర్రెల కాపరే కదా. గొర్రెల కాపరిగా ఉంటూ అతడు ఏం చేశాడు? తన గొర్రెల మీదకి, తన మంద మీదకి వచ్చినటువంటి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని, వాటిని తరిమి వేశాడు, చీల్చివేశాడు, చంపివేశాడు. అంత శక్తివంతంగా ఎప్పుడు మనము అవసరమైనప్పుడు మనం అలాంటి శక్తిని చూపించగలం. మన ఎదుట ఇంకా వేరే మార్గం లేదు. మనం ఖచ్చితంగా పోరాడాల్సిన సమయంలో తప్పకుండా మనము ఆ విధంగా పోరాడగలుగుతాము. ఎంత బలమైన శత్రువునైనా మనమందరం కాపాడడానికి మనం ప్రయత్నిస్తాం కదా. అలాగనే దావీదు కూడా ప్రయత్నించాడు. అయితే దావీదు తన మనసు దేవునిపైన ఉంటుంది ఎల్లప్పుడూ. తను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. కాబట్టి అతడు ధైర్యంగా దేవునిపైన ఆధారపడి దేవుని యొక్క బలంతో, దేవుని యొక్క శక్తితో ఆ యొక్క ఎలుగుబంటిని, సింహాన్ని తరిమి వేసినట్లుగా, చంపివేసినట్లుగా చెప్తూ ఉన్నాడు. ఆ గొర్రెల, ఆ సింహాల నుంచి నన్ను తప్పించిన దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అంటే తనను తాను తగ్గించుకొని తను గొర్రెల కాపరిగా తన మందను కాపాడడానికి అతడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అలాంటి కాపరులు ఈనాడు లేరు అని యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. గొర్రెల కాపరులు సింహాలను, తోడేళ్లను ఎలా తరిమి వేస్తారో అదేవిధంగా దేవుడు మనలను ఆ దుష్ట మృగాలు అంటే దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తుల నుంచి వాళ్ళను దుష్ట శక్తుల ప్రభావాన్ని తరిమి వేస్తాడు. కాబట్టి మనము ప్రశాంతంగా ఉండాలని, నిర్భయంగా ఉండాలని, మనము నిర్భయంగా నివసించాలి, నిర్భయంగా పండుకోవాలి. పండుకునేటప్పుడు గొర్రెలకైతే చాలా కంఫర్ట్ ఉండాలి. ఎందుకంటే అవి పడుకునేటప్పుడు వాటికి భయం అనేది ఉండకూడదు. దుష్ట మృగాలు అటువైపు ఉన్నాయి అంటే వాటికి ఒకలాంటి టెన్షన్ ఉంటుంది కనుక అవి పడుకోవు, మేల్కొని అలా చూస్తూ ఉంటాయి. మరి వాటికి పచ్చిక ఉండాలి, చాలా పచ్చిక బయళ్ళు ఉండాలి. ఆ విధంగా అవి తమ పొట్టని ఆ పచ్చిక మీద ఆంచి నిశ్శబ్దంగా పడుకుంటాయి. అయితే ఇప్పుడు దూరంగా ఒక సింహమో లేకపోతే ఎలుగుబంటో, తోడేలో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటే అవి నిర్భయంగా ఉండలేవు, వాటికి భయం వేస్తుంది. కాబట్టి అవి పడుకోలేవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దుష్ట మృగాలు లేకుండా చేస్తాను, దుష్ట మృగాలు ఆ వైపుకు రాకుండా, దుష్ట శక్తుల ప్రభావాన్ని అంటే మన మీద, అంటే తన యొక్క మంద అయినటువంటి మన మీద దుష్టశక్తుల ప్రభావం లేకుండా దేవుడు తరిమి వేస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎవరైనా మన ప్రశాంతతను పాడు చేస్తున్నారంటే, మనల్ని నాశనం చేయాలని ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళను తరిమి కొట్టి మనకు విశ్రాంతిగా పడుకునేదానికి సహాయం చేస్తాడు. మనము ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేస్తాడు. మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు.
దుష్ట మృగాలు దేశంలో లేకుండా చేస్తాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానంను బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. అంటే ఈ కాపర్లు ఏం చేస్తున్నారంటే, తమ చేతిలో ఉన్నటువంటి మందని ఇంకొకళ్ళకి దాసులుగా చేస్తున్నారు. ఇంకొకళ్ళకి దాసులుగా అంటే ఇక్కడ మనము ఆలోచించాల్సింది సాతాను చేతిలో బానిసలుగా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే తప్పుడు బోధన బట్టి, వారు నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి చాలామంది తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయి సాతాను చేతులలో చిక్కుకొని పోయి సాతానుకు దాసులైపోతున్నారు. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు తప్పించాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. తప్పించి వాళ్ళని రక్షించి వాళ్ళు నిర్భయంగా ఉండేటట్లుగా, ప్రశాంతంగా ఉండేటట్లుగా ఈ భయంకరమైన దుష్ట శక్తుల ప్రభావం నుంచి ఆయన వారిని కాపాడుతూ ఆయన వాళ్ళను పరిశుద్ధాత్మతో నింపుతూ సరైనటువంటి జీవితంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు బిడ్డలు బహిరంగ ప్రదేశాల్లో ఉండేటప్పుడు ఇలాంటి భద్రతను అనుభవిస్తారు. నిజమే కదా. నేను ఒకటి విన్నాను. ఒక దైవ సేవకుడు ఒకరి గురించి సాక్ష్యం చెప్తూ ఉండడం. ఒక వ్యక్తి చాలా అంటే నడుస్తూనే ఎప్పుడు అందరికీ స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాడట. అలాగా ఒకసారి అతడు నడుస్తూ వెళ్తున్నాడు. అయితే ఏమైందంటే చీకటి పడింది. అతను చూస్తే అరణ్యంలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. అప్పుడు అతడు అటువైపుకి అవతలికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ఉంది. రాత్రి అయిపోయింది. ఆ చీకట్లో నడిచి వెళ్ళడం చాలా ప్రమాదకరం. కానీ అలా అని ఆ అరణ్యంలో ఉండడం కూడా చాలా ప్రమాదకరమే. అయితే అతనికి అర్థం కాలేదు ఏం చేయాలో. అయితే అతను ఏం చేశాడంటే బాగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని ఒక పెద్ద సర్కిల్ ఇలా కర్రతో గీశాడట. గీసి ప్రభా నేను ఇదిగో ఈ మధ్యలో పడుకొని నిద్రపోతున్నాను, నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పేసి దేవునికి తనను తాను అప్పగించుకొని అతను పడుకొని నిద్రపోయాడట. ప్రశాంతంగా నిద్రపోయాడు. అతడు అసలు ఏమాత్రము నిర్భయంగా అంటే భయంతో ఉండలేదు. మరి దుష్టమృగాలు వస్తాయేమో అనే ఒక భయం అనేది అతనికి లేకుండా అతడు ప్రశాంతంగా దేవుని చేతికి తనను తాను అప్పగించుకున్నాడు గనక నిద్రపోయాడు. అతనికి తెలుసు ఆ అరణ్యము చాలా భయంకరమైన అరణ్యము, చాలా దుష్టమృగాలు ఉన్నాయి. అయితే అతడు ఉదయకాలంన బాగా అలసిపోయాడట. అంతకుముందే చాలా దూరం నడిచాడు గనక. అయితే తను ఉదయకాలంన లేచి చూస్తే అతడు తను పడుకున్నటువంటి ఆ ప్లేస్కు చుట్టూ కొంతమేర గీత గీశాడు కదా. ఆ గీత అవతల అతనికి చాలా అడుగులు కనిపించాయట. సింహం అడుగులు, పులి అడుగులు, తర్వాత తోడేళ్ళ అడుగులు, ఎలుగుబంటి అడుగులు, ఇవన్నీ కూడా కాలి ముద్రలు అక్కడ ఉన్నాయన్నమాట. అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు తనని ఎంతగా సంరక్షించాడు అని. అప్పుడు అతడు లేచి ఇంకా బయలుదేరి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా దూరం నడవాలి, అతనికి చేత కావడం లేదు. అయితే ఎలా చేయాలా అని ఎలాగైనా సరే ఇంకా అలసట అయిపోయింది, ఆకలేస్తూ ఉంది. అప్పటికి 3 రోజుల నుంచి అతడు అలా ప్రయాణం చేస్తున్నాడట. కాబట్టి చాలా ఆకలిగా ఉంది. అయినప్పటికీ కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ చిత్తమైతే నన్ను క్షేమంగా చేర్పించు అని అడుగుతున్నాడు. కానీ తనేమి పెద్దగా తన ప్రయాణం గురించి ఏం ప్రార్థన చేయలేదు. అయితే సడన్గా ఒక కారు అటువైపు వచ్చిందట. ఆ మార్గంలో, ఆ రోడ్డు మార్గంలో వచ్చి వాళ్ళు ఏం చేశారు, ముందు దాటి వెళ్ళిపోయింది, తర్వాత వెనక్కి వచ్చిందనమాట. వెనక్కి వచ్చి వారు అడిగారట ఇతన్ని. ఎందుకంటే అరణ్యంలో అతను ఒక్కడే ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్ళాలి అని. పలానా చోటు అంటే అది మహారాష్ట్రలో పలానా చోటుకి అని చెప్పారు. చెప్తే ఇంకా వాళ్ళు సరే అయితే ఎక్కువ అని చెప్పారు. ఎక్కువ అని చెప్తే ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని వివరాలు అడిగారు. నేను యేసుక్రీస్తు సేవకుడిని, నేను దేవుని గురించి ప్రచారం చేస్తూ ఇలా నడుచుకొని వస్తున్నాను అంటే, రాత్రి మరి మధ్యరాత్రిలో ఇక్కడే ఉన్నావా ఈ అరణ్యంలో అంటే, అవును పడుకొని నిద్రపోయాను అంటే. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎలా నిద్రపోయావు, ఇక్కడ దుష్ట మృగాలన్నీ ఉన్నాయి కదా అంటే, అవును నేను ఇలా
గీత గీసి నేను దేవునికి అప్పగించుకొని పడుకున్నాను. ఉదయం లేచేసరికి అక్కడ చాలా కాలిముద్రలు ఉన్నాయి, కానీ ఏవి కూడా నన్ను హాని చేయలేదు నాకు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయిన తర్వాత మరి అడిగారంట, మరి నువ్వు ఇంతగా నడుస్తున్నావు కదా, మరి నీకు ఎవరైనా సహాయం పంపించాలని మీ దేవునికి తెలీదా అని అడిగారంట. అడిగితే వచ్చారు కదా అని అడిగారు. వచ్చారు కదా సహాయం అంటే ఎవరు అంటే మీరే అన్నాడంట. అంటే అతను అంతకుముందు వాళ్ళు అడిగినప్పుడు కారు ఎక్కువ అని అడిగినప్పుడు అతను చెప్పాడనమాట, నా దగ్గర డబ్బులు లేవు అని. అయితే వాళ్ళనే పర్లేదు ఎక్కువ అని చెప్పారనమాట. అందుకని అతను అన్నాడట, మీరే వచ్చారు కదా, ఎలాగ చెప్తాము మేము వచ్చామని అంటే, నేనేమన్నా మిమ్మల్ని అడిగానా, నన్ను మీ కారు ఎక్కించుకోమని అడిగానా, నేను అసలు పిలిచాను మిమ్మల్ని, మీరే కదా ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు, నన్ను ఎక్కించుకునేటప్పుడు కూడా నేను చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని, అయినా మీరు ఎక్కించుకున్నారు. ఇది ఎవరి సహాయం అంటారు, దేవుని సహాయం కాదా అని అడిగినప్పుడు వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఇంకా ఏమీ జవాబు లేదనమాట. ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తి తన యొక్క విజిటింగ్ కార్డు ఇచ్చి, ఈసారి నువ్వు పూణేకి వచ్చినప్పుడు మా దగ్గర ఉండొచ్చు అని చెప్పాడనమాట. అంటే అప్పుడు అతడు ఆ కార్డు తీసుకొని చూస్తే ఎవరంట, శివసేన దానికి సంబంధించినటువంటి ఏదో మంచి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అంట. అయితే అంటే అంత గొప్పగా అతడు ఆకర్షితుడయ్యాడు. నిజమే కదా, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఎన్ని రకాలుగైనా మనకు సహాయం చేస్తాడు. అరణ్యాలు, అడవులు ఏవైనా అవి యేసుక్రీస్తు గొర్రెల మందలు విశ్రాంతి తీసుకునే పచ్చిక బయళ్ళలాగా ఆయన చేయగలడు. చుట్టూ కంచె వేయబడిన కళ్ళెంలా దేవుడు చేయగలడు. ప్రభు ఒకవేళ ఆ ప్రదేశాన్ని అద్భుతంగా మార్చకపోతే ఆ ప్రదేశంలో మనమే ఒక అద్భుతంగా ఉండేటట్లుగా కూడా మనల్ని చేస్తాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవుడు మనల్ని అంత గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే మనమే ఆలోచిస్తూ ఉంటాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకొని కంప్లీట్గా మనం దేవుని పైన ఆధారపడితే ఆయన మన విషయంలో ఎలాంటి అద్భుతాన్ని అయినా కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనము ఆయన పైన పూర్తిగా ఆధారపడాలి. అరణ్యాలు నివాసయోగ్యమైనవి కావు కదా, అయినప్పటికీ కూడా ప్రభు వాటిని మన కోసం అలా మార్చేస్తాడు. అడవుల్లో ఎవరైనా నిద్రపోదాం అనుకుంటే ఏదైనా మీద పడుతుందేమని భయపడుతూ కనిపెట్టుకొని ఉండడం వలన వాళ్ళకి నిద్ర పట్టదు కదా. అలాంటి పరిస్థితులలో కూడా ప్రభు తన ప్రియమైనటువంటి వారికి, తన పైన ఆధారపడి జీవించే వారికి మంచి నిద్ర అనుగ్రహిస్తాడు, ప్రశాంతమైన నిద్ర అనుగ్రహిస్తాడు. వారికి ఎలాంటి భయం కూడా కలగదు. వారు లోపల కానీ బయట కానీ కలిగే ఏ ప్రమాదకరమైన పరిస్థితి కూడా దేవుని బిడ్డలను భయపెట్టలేదు. విశ్వాసం అంటే అరణ్యాలే పరలోక నగరాలుగా ఉండాలి, అడవులు దేవుని మందిరాలుగా, మహిమ మందిరాలుగా ఉంటాయి. అంత గొప్ప అద్భుతము దేవుడు మన పట్ల జరిగించగలడు. దేవుడు అలాంటి శక్తిని మనకిచ్చాడు. మనము ఆయన పైన విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మనల్ని అధికంగా వాడుకుంటాడు. మరి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, మరి మమ్మలను ఎంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడవు తండ్రి, అరణ్యంలలో అయినా అడవులలో అయినా మమ్మల్ని నిర్భయంగాను నిశ్చింతగాను జీవింపజేయగలవు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, దేశంలో దుష్ట మృగాలు లేకుండా చేయగలవు. సాతాను శక్తులకు మేము గురి కాకుండా మమ్మల్ని కాపాడగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట కాపర్లను బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తప్పుడు బోధకులు బోధన చేస్తూ తప్పుడు మార్గంలో గొర్రెలను నడిపిస్తున్నటువంటి వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, వాళ్ళను మీరు గద్దించండి ప్రభా. తప్పుడు మార్గంలో తీసుకుపోకుండా, తప్పుడు బోధనలు చేయకుండా వారిని మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి గొర్రెలుగా ఉన్నటువంటి మందగా ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా నాయన జ్ఞానంతో తండ్రి
ఏది మంచిది ఏది కాదు అని ఆలోచించే కృపను వారికి దయచేయండి ప్రభా. మా తండ్రి దేవా, నీపైన ఆధారపడితే తండ్రి నీవు అందరిని కూడా సంపూర్ణంగా మారు మనస్సునిచ్చి సంపూర్ణంగా మంచి మార్గంలో నడిపించగలవు. దుష్ట మృగాల నుంచి వాళ్ళను కాపాడగలవు, దుష్ట శక్తుల నుంచి కాపాడగలవు. మా ప్రభా, నీపైన మేము ఆధారపడితే ఆ విధంగా మేము జీవించగలం తండ్రి. మా ప్రభా నాయన, తప్పుడు బోధలకు మేము ఆకర్షితులం కాకుండా ఉండగలుగుతాం తండ్రి. నీ యొక్క కృప, నీ యొక్క జ్ఞానము, వివేచన మాకు దయచేయమని, జ్ఞానాత్మను మా పైన ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ దినం మీరు ఇచ్చిన కృపావర్తను బట్టి నీకు వందనములు. ఈ దినమంతా మాకు తోడైండం తండ్రి. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు నమ్మకంగాను, విశ్వాసంగాను, నీకు మహిమకరంగాను జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైనటువంటివిగా ఉండడానికి సహాయం చేయమని, మేము పూర్తిగా నీపైన ఆధారపడి నిన్ను మాత్రమే నమ్మే బిడ్డలుగా ఉంటూ ఈ లోకంలో తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తుండగా మీరు మమ్మల్ని కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.